మన దేశంలో పిల్లలకు పౌష్టికాహార లోపం ఉండొద్దని సెంట్రల్ సర్కారు అంగన్వాడీలకు గుడ్లు ఇస్తుంది. ఇక పిల్లలకు తాగిర్రని మంచి పాలు కూడా పంపిస్తూ ఉంటుంది. పిల్లగాళ్ళు కుదమట్టంగా తయారు కావాలని బాలామృతం కూడా ఇస్తుంది. పిల్లల తిండికి లోటు ఉండొద్దని అన్ని మంచిగా పంపిస్తుంది. కానీ కొంతమంది అంగన్వాడీలో పనిచేసేటోళ్ళు పిల్లలకు తినబెట్టురని పంపినాయని వాళ్ళు తిని బగ్గ పలుస్తురు. గిట్లా గుమ్మిలోట్లు గుమ్మిల్నే ఉండాలి, గూటాలలో పిల్లలు ఉండాలంటే ఏడికేళ్ళు అవుతారు చెప్పురి. గిట్లయితే అంగన్వాడీలకు వచ్చే పిల్లలు బలంగా తయారయ్యే ముందు మనం బలంగా ఉండాలని కావచ్చు. కొంతమంది అంగన్వాడీలో పనిచేసేటోళ్ళు సర్కారు పంపిన సరుకులను సైడ్ చేసి సైడ్ ఇన్కమ్ కోసం చూసుకుంటున్నట్టు ఉన్నారు. అవగట్లనే అల్లూరు జిల్లా ఏజెన్సీలు ఉన్న జీకే వీధి మండలం దారకొండ కమ్మరితోట అనే పల్లెలున్న అంగన్వాడీల అర్ధరాత్రి వచ్చి కోడిగుడ్లు పాల ప్యాకెట్లను సంచల చదువుకొని పట్టుకపోతుంటే పట్టుకున్నారు ఊరోళ్ళు. ఇట్లా మీరు కరెంటు వైర్లు ఎత్తుతారని చూసాను. తండ్రి కొడుకుని తెచ్చిచ్చారా మేము మూటలు ఎత్తుకొని? లేదు. ఎందుకు లేదు? లేదే. గుడ్లు ఉన్నాయి అదే అక్కడ ఉన్నాయి గుడ్లు. పాలున్నాయి, గుడ్లు ఉన్నాయి. అక్కడ వెళ్తుంటే అది ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇటు వెళ్ళిపోతుండే. ఇప్పుడు వెళ్ళిపోతుంటే తీసుకెళ్ళడానికి అతను వచ్చారు. మేము చూస్తే ఉదయం మ్యాచ్ చూస్తేమో వాళ్ళు అక్కడ దించేసి ఇతను వెళ్ళిపోతున్నారు. అక్కడ ఈసారి క్షమించండి, ఏదో అయిపోయింది, ఏదో చిన్న చిన్న ఖర్చులకి ఇలాగ అమ్ముకుంటున్నానని చెప్తున్నాడు. ఇగో ఈయన అంగన్వాడీ టీచర్ అమ్మోళ్ళు ఇంటి అయినట. వాటిని ఎందుకు తీసుకపోతున్నావు అని నిలదీస్తుంటే నీళ్లు నవ్వులుతున్నాడు. ఇంటి ఖర్చుల కోసం అని ఓసారి అంటున్నాడు, ఇంకోసారి వేరే కాడికి తెమ్మన్నారని అంటున్నాడు. ఇట్లా పొంతన లేని జవాబులు చెప్పి కవర్ డ్రైవ్లు చేస్తున్నాడు. మీరు కరెంటు వైర్లు ఎత్తుతారని చూసాను. తండ్రి కొడుకుని తెచ్చిచ్చారా మేము మూటలు ఎత్తుకొని? లేదు. ఎందుకు లేదు? లేదే. గుడ్లు ఉన్నాయి. అదే అక్కడ ఉన్నాయి గుడ్లు. పాలున్నాయి, గుడ్లు ఉన్నాయి. అక్కడికి వెళ్తుంటే అది ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇటు వెళ్ళిపోతుండే. ఇప్పుడు వెళ్ళిపోతుంటే తీసుకెళ్ళడానికి అతను వచ్చారు. మేము చూస్తే ఉదయం మ్యాచ్ చూస్తేమో వాళ్ళు అక్కడ దించేసి ఇతను వెళ్ళిపోతున్నారు. అక్కడ ఈసారి క్షమించండి, ఏదో అయిపోయింది, ఏదో చిన్న చిన్న ఖర్చులకి ఇలాగ అమ్ముకుంటున్నానని చెప్తున్నాడు. ఇదేం తొలసూరి కాదట, ఇంతకు ముందు కూడా షానే సైడ్ చేసేదట. పిల్లలకి ఇవ్వమని సర్కారు పంపిస్తే వాళ్ళ నోటికాడి బుక్క ఎత్తగొడుతున్నారని గరం అవుతున్నారు ఊరోళ్ళు. పాపం సర్కారు ఇచ్చే గొర్రెతోక జీతాలు చాలతలేవని పాపం సైడ్ ఇన్కమ్ కోసం అప్పుడప్పుడు ఇట్లా మాళ్ళు మారుబేరానికి అమ్ముకుంటున్నట్టున్నారు కొంతమంది. కమ్మరి తోటలోని విషాదం అలముకుంది. అనారోగ్యానికి గురైన 3 ఏళ్ల చిన్నారి స్పందన చనిపోయింది. వర్షాలతోటి ఆసుపత్రికి తరలించడంలో జరిగిన జాప్యమే చిన్నారి మృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు వెలువడుతున్నారు. వర్షంలో ఆసుపత్రికి తరలింపు ఆలస్యం, ప్రాణాలు కోల్పోయిన చిన్నారి. అల్లూరు జిల్లా కమ్మరి తోటలో విషాదం. బాగా తీయమన్నారు, అందుకని తీస్తున్నా. ఈ వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చారు నాకు, కానీ ఊర్లోనే ఇచ్చారు మెట్టలు ఆల్రెడీగా. ఇది वर्षा के नहीं राजी लोगे बड़ो बड़ाई देवे बाजी ए बाजी सोना पुनी सोनाई कराई कसमसी सोनाई कराई बाई बड़ो बेटी बाबेले टाई लो सोनेठी आए देसो आजी जुगुई
कोण मेस बघा काय करते అమ్మా ఒల్లొప్ టిఆర్ కోలాస్ పే ఒల్లొప్ దారువా సొన్నే రావచ్చు పాస్టర్కి చెప్పు సహకరించండి అక్కడ ఒక్క 5 నిమిషాలు ఆగమని ఇటు జేమ్స్ ఐదారు వచ్చారు అమ్మా ఆగండి ఒక్క 5 నిమిషాలు ఒక్క నిమిషం ఆగండి దయచేసి ఒక్క 5 నిమిషాలు ఆగండి సహకరించండి దయచేసి ఎవరు కూడా ఒక్క 5 నిమిషాలు ప్లీజ్ మరి బరల్ గ్రౌండ్కి సిద్ధపాటు చేయడానికి కూర్చోండి అందరం కూడా ఈ దినము శరీరాన్ని సిద్ధపరచుకున్నాక తన యొక్క శరీరాన్ని గ్రౌండ్ సిద్ధపాటు చేసి తీసుకునే కొరకు ప్రార్థన చేద్దాం మనం మధ్య పూర్ణట్రమ గారు ప్రార్థన చేస్తే నేనే పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను ఒక్క నిమిషం దయచేసి 5 నిమిషాలు ఒక్క 5 నిమిషాలు ప్రార్థన ఒక్క నిమిషం ఇదిగో ప్రభు కుటుంబానికి ఓదార్పు ఇచ్చండి ఇదిగో బిడ్డ ఒక ఆత్మ ప్రభాని సంధికి త్వరలో ప్రజలు తెలుసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం దేహాన్ని ప్రభు తీసుకొచ్చిన ప్రభువ నీ కృపా సన్నిధి తోడుగొంచి నడిపించి మహిమ పొందమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం మరి భౌతిక దేహాన్ని మరి బయట తీసుకొచ్చి పెట్టలేయాల్సిందిగా మనం Gracias.
ప్రార్థన చేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. అమ్మా, అందరూ కూడా మా ప్రభువాని గొప్పవాడు మంచివాడు తండ్రి స్తోత్రాలు. దేవా ఇదిగోనైనా మీ దాసులు జేమ్స్ గారిని వాళ్ళ సత్యమణి గారిని రెండవ కుమార్తెగా మీరు అనుగ్రహించి ఉన్నారు. ఆ మూడవ కుమార్తె, ఆ కుమార్తెను మరలా ఇదిగోనని మీరు పిలుచుకుని ఉన్నారు. అందుబట్టి ప్రభువా ఇదిగోనైనా ఇదిగో తండ్రికి పిలుచుకున్నటువంటి కుమార్తెను ఈ దినం ప్రభు మీరు పిలుచుకుని ఉంటుండగా ఆ యొక్క దేహాన్ని ప్రభు మరి ఇదేనా ఇదిగోనైనా బంధుమిత్రులు స్నేహితులు సేవకులు మేమందరం కలిసి దీన్ని శుద్ధీకరించి ఇప్పుడు నేను సమాధికి తీసుకెళ్తుండగా ఈ యొక్క కార్యక్రమంలో కూడా ప్రభు ప్రతి ఒక్కరితో మీరుండి బలపరిచి ఓదార్చి ధైర్యాన్ని ఇస్తూ ఈ కార్యక్రమం జరగడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని అన్ని విధాలుగా మీరే తోడుండి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. ఏర్పాటు చేయటువంటి లేఖన పాఠ్య భాగాలు మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము దాన్ని 6-7 వచనాలు మన మధ్యలో స్థానిక దైవజనులు జాన్ పాస్టర్ గారు చదివి సహకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అదే విధముగా 2వ లేఖన పాఠ్య భాగముగా 89వ కీర్తన దాని 47వ వచనము మన మధ్యలో దైవజనులు నెహెమ్యా పాస్టర్ గారు చదివి సహకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. మొదటి లేఖన పాఠ్య భాగముగా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 6-7 వచనాలు. దయచేసి సహకరించండి. వాక్యం చదువుదాం. ఈ దినము మరి ఈ బతుకాన్ని అలాగే ఏర్పాటు చేసినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 6-7 వచనాలు ఇలాగో తెలియపరుస్తున్నాయి. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద సక్రము పడిపోవును, మన్నైనది వెనుకట వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగా. మంచిదండి. వాక్యపట్నం చదివి సహకరించిన దైవజనులు హృదయపూర్వక వందనాలు. 2వ లేఖన పాఠ్య భాగముగా 89వ కీర్తన దాని 47వ వచనము మన మధ్యలో దైవజనులు నెహెమ్యా పాస్టర్ గారు చదివి సహకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తాము. నా ఆయుష్కాలము జ్ఞాపకం చేసుకోము, ఇంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మంచిది. లేఖన పాఠ్య భాగం చదివి సహకరించిన దైవజనులకు హృదయపూర్వక వందనాలు. చిన్న పాటను పాడి తర్వాత మిగతా కార్యక్రమంలోకి మనం వెళ్దాం. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరలా మట్టిలో కలవవలేరని పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. దేవునికి స్తోత్రం. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా, తీసుకొని పోలేడు పుసికపులైనా ఇలా సంపాదన వదలవలయురా. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా, తీసుకొని పోలేడు పుసికపులైనా ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో అమ్మా, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా, తీసుకొని పోలేడు పుసికపులైనా ఇలా సంపాదన వదలవలయురా. జన్మనిచ్చిన వాడే యేసుక్రీస్తు దేవుడే, జన్మించకముందే నిన్నెరిగిన నాథుడే. జన్మనిచ్చిన వాడే యేసుక్రీస్తు దేవుడే,
చెప్పులు మళ్ళా మంచిది. అలాగనే మరి తాతగారు అమ్మగారు আরে মরো বেদনিয়া বুঝিও সরলি কেনে বানাইয়া দে সবে সাদা আরে మంచిదండి. భౌతిక దేహాన్ని మరి బయలు గ్రౌండ్కి సిద్ధపరుస్తుండగా ఆఖరిగా మనం ప్రార్థన చేసుకుని మరి ఈ యొక్క భౌతిక దేహాన్ని బయలు గ్రౌండ్కి మనం సిద్ధపాటు చేద్దాం. ఆఖరిగా మనం పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. ఇదిగో నాయన ఇంతవరకు నీ వాక్యం ద్వారా ఇదిగో నాయన ఈ అంతిమ యాత్రలో మేము కొనసాగుతున్నాం తండ్రి. నాయన యాత్రలో మీరు మాకు తోడుగా నీడగా ఉండి నడిపించండి. ఈ భౌతిక దేహాన్ని ప్రభువా మేము మట్టి సరైన మట్టికి కలుపుతుండగా నాయన ఆత్మను దయచేసి నీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆత్మను ప్రభు మీరు బలపరచండి నాయన. మేము నిరీక్షణ కలిగి భూమి మీద జీవించుకున్న కాలం అంతా కూడా నీకు మాత్రమే సాక్షిగా జీవించే గొప్ప కృపను దయచేయండి. ఈ కుటుంబాన్ని ఓదార్చండి. ఈ యాత్రలో ప్రభు కొనసాగుతున్నటువంటి దైవ సేవకులు బంధుమిత్రులందరినీ కూడా మీరు బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కొద్ది స్లో ఇల్లు మంచి చెప్పు. అబ్బా బొర్షాకి ఇవి కూడా పొంగల్ తాత కూడా కలిసి పండుగ నడుస్తుంది. Da.
తండ్రి ఈ దినము ప్రభా మరి ఈ యొక్క చిన్నారి బిడ్డ కొరకు తండ్రి అనేక ప్రాంతాల నుంచి ప్రభా ఇదిగో మరి యొక్క భూస్థాపన కొరకు వచ్చిండగా తండ్రి ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు తండ్రి ఇటు రీతిగా నడిపించారు. ఈ భూస్థాపక కార్యక్రమంలో మీరు ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. ప్రభా ఇదిగో ప్రభా మరి తల్లిదండ్రులను కుటుంబస్తులను ఓదార్చండి, ఆదరించండి ప్రభా, వారి మీద నీ కృప ఉంచమని వేడుకొని ప్రభా నీ స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి ఈ కార్యక్రమం ముగించుకొని ఎవరి ప్రాంతంలో వెళ్తుండగా ప్రభా ఈ తోడు నేను ఉండి నడిపించి కాపాడమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధ ఏక దేవుని సమాన ఆత్మకు చేరి వచ్చిన సకల బిడ్డలు అక్కడ వరకు తోడలు లైటు మట్టి ఇదంతా మట్టి ఇలా తీద్దాం ఇది टाटीलो गागे जोइद रहते ओरिजिनल बिलते लासी टाटीलो जोइद रहते सगे रे पंडो पार ఒకసారి तेरा చండి पार पार सेवड़ चप चप सेवड़ चप కింద पार ఒకసారి అటు లాగేసి బాబాయ్ ఇది అవతల ఇది చేస్తుంది ఏ మట్టిలో ఓంకారి ఏట కున్నాయి కున్నాయి రో బెట్ నా ఖాలా
అబ్రామ్ రారా వాళ్ళు చేస్తారు. ఒంటి నిండా నీ జ్ఞాపకాలే స్పందన, మా గుండెల నిండా నీ తీపి గుర్తులే స్పందన, మా కనుల నిండా నీ ప్రేమ రూపాలే స్పందన, మా చెవుల నిండా నీ ముద్దు ముద్దుల మాటలే వినిపిస్తుంది స్పందన. మీరు మాలో నుండి భౌతికంగా దూరమైన ఆత్మీయంగా మీరు మాతోనే ఉన్నారు స్పందన. దేవుని పిలుపుకు లోబడి మాలో నుండి దూరమై తిరిగి రాని అనంత లోకానికి వెళ్ళిన ఓ స్పందన, మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రభువును ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు